హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ యాంకర్ సంతోష్. ఓకే, ఒక గేమ్ చేంజర్ తర్వాత రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరికీ పెద్ది అనే మూవీతో ఒక విందు భోజనం లెక్క అనుకుంటున్న వారికి మార్చ్ 28కి 27కి రిలీజ్ కాబోతున్న మూవీ పోస్ట్ పోన్ అయితే జరిగింది. అసలు ఎందుకు ఆ పెద్ది మూవీ పోస్ట్ పోన్ జరిగింది అనే విషయం పైన మాట్లాడడానికి మన ముందున్నారు భరద్వాజ్ గారు. నమస్తే సార్. నమస్తే సార్. ఒక గేమ్ చేంజర్ మూవీ తర్వాత ఫ్యాన్స్ అందరూ కొంచెం డిసప్పాయింటెడ్ ఉన్నారు. పెద్ది ట్రైలర్ వచ్చిన తర్వాత, టీజర్ వచ్చిన తర్వాత రామ్ చరణ్ మాకు ఇక మా కనులకి విందే అని చెప్పేసి అనుకున్న టైంలో పెద్ది పోస్ట్ పోన్ అనేది అయితే జరిగింది. ఫ్యాన్స్ మళ్ళీ నిరాశ పొందారు. దీనిపైన ఏమంటారు సార్? అసలు ఎందుకు పోస్ట్ పోన్ అయింది? అంటే నిరాశ పొందటం అనేది కరెక్ట్ కాదు, కానీ యాక్చువల్గా ఈ సినిమా సమ్మర్కి అని అనుకున్నారు. సమ్మర్ నుంచి వెనక్కి వెళ్ళింది. కారణం ఏంటంటే దానికి సంబంధించి షూట్ ఉంది ఇంకా. అంటే కొన్ని సీన్స్ తీయాల్సినవి ఉన్నాయి. అది దాంతోపాటు ఒక పాట కూడా ఉంది. అంటే జనరల్గా సుకుమార్ గారి సినిమాల్లో ఐటమ్ సాంగ్ అనేది చాలా కీలకం. అలాంటి ఒక కీలక గీతం ఇందులో కూడా ఉండబోతోంది అనేది వార్త. ఆ పాట ఎవరు చేస్తారు, ఎలా వస్తుంది, దానికి సంబంధించి రెహమాన్ గారు ఎలాంటి ట్యూన్ చేస్తాడు, దేవిశ్రీ ప్రసాద్ గారు ఇప్పటిదాకా ఆ తరహా పాటలకి ఒక ట్రెండ్ సెట్ చేసి ఉన్నాడు. ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ని దాటి రెహమాన్ గారు చేయవలసినటువంటి పాట అది. సో దానికి సంబంధించిన కసరత్తు ఏదో జరుగుతోంది. ఇవన్నీ కంప్లీట్ అయ్యేసరికి టైం పడుతుంది. ఇవన్నీ చేసి మార్చ్ 27కి సినిమా రిలీజ్ చేయవచ్చు. కానీ ఆల్రెడీ ఫిబ్రవరిలోకి వచ్చేసాం మనం. ఫెబ్ నుంచి మార్చ్ కంటే నెల 15 రోజులు టైం ఉంది. నెల 20 రోజులు పైన టైం ఉన్నప్పటికీ కూడా ఒక పాన్ ఇండియా సినిమా ఇది. వరల్డ్ మార్కెట్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి సినిమా కాబట్టి ప్రమోషన్కి టైం తీసుకోవాల్సిన అవసరం అనివార్యంగా ఉంటుంది. ప్రమోషన్ మీద ప్రాపర్గా దృష్టి పెట్టకపోతే సినిమా ఇబ్బంది పడే అవకాశాలు డెఫినెట్గా ఉంటాయి. కాబట్టి సినిమాని ఏ మార్కెట్లలోకి తీసుకెళ్తున్నారో ఆ మార్కెట్లలో దాని తాలూకా ప్రచారం మొదలవ్వాలి. తెలుగు మీడియాలో ఎలాగైతే దానికి సంబంధించిన వార్తలు రెగ్యులర్గా నడుస్తున్నాయో ఇదే పద్ధతిలో అక్కడ కూడా నడవాలి. అలాగే ఈవెంట్స్ ప్లాన్ చేయాలి ప్రతి చోట. దీనికి ప్రాపర్ టైం కేటాయించుకోవాలి. హడావిడిగా ప్రమోషన్ మొదలు పెడితే కుదరదు. పుష్పకి చాలా ప్లాన్డ్గా వెళ్ళారు ప్రమోషన్ విషయంలో. ఎక్కడ రాజీ పడలేదు. చాలా బిగ్ స్కేల్లో చేసిన ప్రతి చోట. అవును. అలా సినిమాని జనంలోకి తీసుకువెళ్ళటం అనేది ప్రాపర్గా జరిగితే ఆ సినిమాకి డెఫినెట్గా ఒక సక్సెస్ హై రేంజ్లో వస్తుంది. దానికి పెద్దగా ఉదాహరణల కోసం తడబాటు పడనక్కర్లేదు. రీసెంట్ టైమ్స్లో తెలుగులో మంచి సక్సెస్ఫుల్ చూసినటువంటి 2 చిన్న సినిమాలు, లిటిల్ హార్ట్స్ కావచ్చు, రాజు వెడ్స్ రాంబాయి కావచ్చు. అవును. ఈ 2 సినిమాలని జనంలోకి బాగా తీసుకువెళ్ళగలిగారు. ఆ తీసుకువెళ్ళగలగటం అనేది డెఫినెట్గా థియేటర్ల దగ్గర రెవెన్యూ రూపంలో కనిపించింది. అవును. అందుకని దానికి సంబంధించినటువంటి ప్రాపర్ టైము, ప్రాపర్ ప్రోగ్రామింగు, ప్రాపర్ డిజైను ఖచ్చితంగా ఉండి తీరాలి. అలా ఉండటానికి సంబంధించిన టైం లేదు ఇప్పుడు హడావిడిగా వెళ్ళి షూటింగ్ చేసేసి మార్చి 27 అని మాట ఇచ్చాం కాబట్టి ప్రజలకి ఆ టైంకి తీసుకొచ్చేద్దామంటే కుదిరే వ్యవహారం కాదు. కనీసం ప్రమోషన్ కోసం ఒక 2 నెలలు టైం తీసుకోవాలి వీళ్ళు. అందుకని ఇది ఇప్పుడు ఇమ్మీడియట్గా వాళ్ళు షూటింగ్ కంప్లీట్ చేసినప్పటికీ రిలీజ్ చేయడం కరెక్ట్ కాదు. సో ఈ ఐడియాతోనే వీళ్ళు పోస్ట్పోన్మెంట్కి వెళ్ళారు అనేది నా అభిప్రాయం. ఓకే. ఈ పోస్ట్పోన్మెంట్కి వెళ్ళటం అనేది మంచిదే. రెండోది, మార్చిలోనే 2-3 పెద్ద సినిమాలు ఉన్నాయి, పాన్ ఇండియా సినిమాలు. ఆ పాన్ ఇండియా సినిమాల్లో ఒకటి దురంధర్ 2 వస్తుంది. దురంధర్ 1కి మంచి రెస్పాన్స్ వచ్చింది. థియేటర్లలో విపరీతమైనటువంటి వసూళ్ళు, అది 1000 crore క్లబ్కి రీచ్ అవటము, ఈ వ్యవహారం తెలుసు అందరికీ. 2 మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఒక పెద్ద సినిమా సోలో రిలీజ్ కోరుకుంటుంది. ఈ టైంలో అంటే మార్చిలోనే అది రిలీజ్ ఉంది దురంధర్ 2.
ధురంధర్ 2 రిలీజ్తో పాటు కన్నడ ఇండస్ట్రీ నుంచి ఒక పాన్ ఇండియా సినిమా కూడా రాబోతోంది. యష్ హీరోగా వస్తున్నటువంటి సినిమా, అది కూడా టాక్సిక్. ఆ సినిమా మీద కూడా చాలా అంచనాలు ఉన్నాయి ప్రపంచానికి. వాళ్ళు టీజర్లు అవి వాళ్ళు ప్రమోషనల్ కంటెంట్లో జనాల అటెన్షన్ని గ్రాప్ చేశారు బాగానే. అందుకని ఆ టైం మార్చిని అవాయిడ్ చేయటం అనేది ఆ విధంగా కూడా బాగానే ఉంది. ఏది ఈ సినిమా పెద్దవి వస్తున్నాయి కాబట్టి పోస్ట్పోన్ చేయటం అనేది కరెక్టే. కొంచెం లీజర్గా సినిమా వేస్తే బెటర్. అంటే ఇది దసరాకి వెళ్ళినా మంచిదే. ఆ ప్రచారం కూడా జరుగుతోంది బయట. ఓకే. ఎందుకంటే జూలై ఆ ప్రాంతాల్లో మళ్ళీ చిరంజీవి గారి సినిమా ఉంది. దాంతోపాటు పవన్ కళ్యాణ్ సినిమా కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆయనది హరీష్ శంకర్ డైరెక్షన్లో చేసినటువంటి భగత్ సింగ్, ఉస్తాద్ భగత్ సింగ్ కూడా రిలీజ్కి రెడీ అవుతోంది. కాబట్టి నిజానికి ఒక రకంగా మెగా ఫ్యామిలీ సక్సెస్ఫుల్గా నడుస్తోంది ఇప్పుడు. ఈ సక్సెస్కి అంకురార్పణ చేసినవాడు పవన్ కళ్యాణ్. ఓజీతో మొదలైంది ఇది. ఓజీతో మొదలై శంకరవరప్రసాద్ గారు మీదుగా పెద్ది వైపు నడుస్తోంది. పెద్ది ఈ సినిమాని మించిన విజయం సాధించాలని ప్రజలు కోరుకుంటున్నారు, అభిమానులు. ఏ సినిమాని మించిన విజయం అంటే ఈ చిరంజీవి గారి సినిమా ఇప్పుడు అది కొత్త ఇది సెట్ చేయబోతోంది. కొత్త టార్గెట్ అది సెట్ చేయబోతోంది. 400 crore. వాళ్ళ యాక్చువల్గా వాళ్ళ ఇది 500 crore అనేది. అది రీచ్ అవుతుందా లేదా అనే దాన్ని పక్కన పెడితే ఆల్రెడీ 350 వేస్తారు వాళ్ళు పోస్టర్. సో క్లోజింగ్ నెంబర్ 400 అయితే లేదు 400 దాటి వేస్తారా అనేది ఒక చర్చ ఉంది. కాబట్టి అది టార్గెట్ అవుతుంది ఆ సినిమాకి, పెద్దికి మాత్రమే కాదు. దాంతోపాటు ఈ పవన్ కళ్యాణ్ గారి సినిమాకి కూడా ఇదే బెంచ్ మార్క్ అవుతుంది. అవును. ఇది ఒక ఆలోచన, ఇది నడుస్తోంది అభిమానుల్లోనూ సినిమా ప్రేక్షకుల్లోనూ. దీంతో ఈ సినిమాకి కొంచెం ప్లాన్గా చేయాలి. రెండోది లోకల్ సినిమాలు ఈ రెండు, ఉస్తాద్ భగత్ సింగ్ అలాగే ఇది కూడా. ఉస్తాద్కి అయినా చొరవ చేసి పాన్ ఇండియా మార్కెట్కి పెడతారేమో తెలియదు, కానీ ఇది శంకరవరప్రసాద్ గారు అయితే వాళ్ళు లోకల్ మార్కెట్ కోసం చేసిన సినిమానే. అయినప్పటికీ దీని వసూళ్ళు మాత్రం పాన్ ఇండియా సినిమా లెవెల్లో నడిచినాయి. ఇది నాన్ పాన్ ఇండియా మార్కెట్కి సంబంధించిన సినిమా అయినప్పటికీ దీని వసూళ్ళు ఆ రేంజ్లో ఉండటం. ఈ పెద్ది అయితే డెఫినెట్గా అది గ్లోబల్ మార్కెట్ని టార్గెట్ చేస్తున్న సినిమానే. ఓకే. కాబట్టి లోకల్ మార్కెట్ వరకు కౌంట్ చేస్తే ఈ రికార్డును కొట్టాల్సి ఉంటుంది. సో ఈ కారణాలన్నిటి చేత ఈ సినిమాని పోస్ట్పోన్ చేయటం అనేది మంచిదే అనే అభిప్రాయం ఉంది. కాబట్టి మనం మరక మంచిదే అన్నట్టుగా వాయిదా మంచిదే. చిరంజీవి గారి సినిమా కూడా వాయిదా పడే కదా వస్తుంది ఇప్పుడు. రకరకాలుగా వాయిదాలు పడి అది ఫైనల్గా ఒక డేట్ చెప్పేశాడు ఆయనే. ఆ సినిమా కూడా ఉంది, అది జూలైలో అంటున్నారు. కాబట్టి అది కూడా దాన్ని కూడా చూసుకోవాలి. దాన్ని అలాగే పవన్ కళ్యాణ్ సినిమాని బ్యాలెన్స్ చేస్తూ నడవాలి. అలా ఈ 3 సినిమాలతో మళ్ళీ ఈ సంవత్సరం కూడా మెగానామ సంవత్సరంగా సెటిల్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అందుకని చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు జనాలు. ఈ శంకరవరప్రసాద్ గారి సక్సెస్ వీళ్ళందరికీ కూడా కొత్త టార్గెట్లను క్రియేట్ చేసింది. కాబట్టి ఈ సినిమా అలా నెమ్మదిగా ప్లాన్ చేసి ప్రాపర్గా హడావిడి పడకుండా తొక్కిసలాట లేకుండా పద్ధతిగా ప్రమోషన్కి అన్నిటికీ టైం కేటాయించుకుని రిలీజ్ చేస్తే బెటర్ అనే అభిప్రాయమే ఉంది. అందుకే వాళ్ళు పోస్ట్పోన్ చేశారు. మ్యాక్సిమం దసరాకి వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. అంటే ఇప్పుడు రామ్ చరణ్ గారు సుకుమార్తో కూడా ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారని చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. అంటే ఈ ప్రాజెక్ట్ చేస్తూ ఇందులో షూటింగ్ ఆగిందని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. అదేం లేదు, అది ప్యారలల్గా నడుస్తుంది. ఎందుకంటే దీనిలో కూడా సుకుమార్ ఉన్నాడు. పెద్ద సినిమాలో కూడా ఆయన నిర్మాతల్లో ఒకడు. సుకుమార్ రైటింగ్స్ కూడా ఉంది. కాబట్టి ఆయన ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది ఈ ప్రాజెక్ట్లో. ఆయన కథ డిజైనింగ్ జరుగుతోంది, దానికి సంబంధించి కూడా ఆయన పార్టిసిపేషన్ ఉంటుంది. ఇది కొన్ని
2-3 కీలక సన్నివేశాలు ఏవో ఉన్నాయి, పాట ఒకటి ఉంది, అంతకుమించి ఈయన చేయవలసింది ఏం లేదు ఆ సినిమాకి. ఈ గ్యాప్లోనే ఈ సినిమా మొదలు పెట్టేయచ్చు కూడా. సుకుమార్ సినిమా మొదలు పెట్టేస్తాడని అనుకుంటున్నాను నేను. ఓకే. మొదలు పెట్టేసి ఇవి ప్యారలల్గా నడుస్తాయి. ఇది పెద్ద ఈ 3-4 నెలలకి జనాలు ఇబ్బంది పడే పరిస్థితి ఏం కాదు. హ్యాపీగా ఆయన ఇంకో ప్రాజెక్ట్తో ట్రావెల్ అవుతాడు. అయితే ప్రమోషను, ఈ డిజైనింగు, రిలీజుకు సంబంధించి అన్ని ఏరియాల్లోనూ, అంటే ప్రతి మార్కెట్లోనూ ఓ ప్రాపర్ రిలీజ్ ప్యాటర్న్ ఉంటుంది. అంటే థియేటర్ల దగ్గర నుంచి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. తెలుగులో ఎలా డిజైన్ చేస్తున్నారో హిందీ మార్కెట్లోనూ అలాగే చేయాలి, తమిళ మార్కెట్లోనూ అలాగే చేయాలి, మలయాళం మార్కెట్లోనూ డెఫినెట్గా కేర్ తీసుకోవాలి. ఇవన్నీ చేయడానికి డెఫినెట్గా వాళ్ళకి 2 నెలలు టైం పడుతుంది. ఆ టైం క్యాలిక్యులేషన్లో ఆ సినిమా డేటు త్వరలో అనౌన్స్ చేస్తారని ఆశిద్దాం. ఓకే సార్, మూవీ ఎలా ఉండబోతుంది సార్? అది బాగానే ఉంది కదా, ఇప్పుడు ప్రమోషనల్ కంటెంట్ బాగానే ఉంది బయటకు వచ్చిన, అలాగే దాని రియాక్షన్ బాగుంది. అంటే ఆ పాటకు సంబంధించి, చిక్కిరి పాటకు సంబంధించి బయట నుంచి ఆడియన్స్ విజువల్గా చాలా రెస్పాండ్ అయ్యారు. సోషల్ మీడియాలో రకరకాల పద్ధతుల్లో, ఎవరికి తోచిన పద్ధతిలో వాళ్ళు రీల్స్ చేసి ఈ సినిమాని విపరీతంగా జనాల్లోకి తీసుకెళ్ళారు. కాబట్టి ఆ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. డెఫినెట్గా ఇది కొత్త ఏరియాలో, కొత్త జానర్లో వస్తున్న సినిమా, స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో వస్తున్న సినిమా. ఇది ఏ ధోరణిలో ఉంటుంది అనేది చూడాలి. రకరకాల గేమ్స్, అసలు టోటల్గా గేమింగ్ ఇండస్ట్రీకి సంబంధించిన అనేక కీలక అంశాలు కూడా దీనిలో మాట్లాడే అవకాశం ఉందని అంటున్నారు. సో ఈ సినిమా మీద స్క్రిప్ట్ పరమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా ఒక మంచి సినిమా, అంటే జనాలు కొత్తదనం కోరుకుంటున్నారు. కొత్తదనం కోరుకుంటున్నటువంటి కొత్త వైరుధ్యాలని తెర మీద చూడటానికి ఉత్సాహపడుతున్న ఈ వాతావరణంలో ఈ సినిమా ప్రేక్షకుల అంచనాల మేరకు ఉంటుందని ఆశిస్తున్నాను నేను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.